అది గుడి కాదు, పర్యాటక ప్రదేశం కానే కాదు. కానీ ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనం రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా కలియ తిరుగు చూస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, సంతృప్తితో వెనుదిరుగుతున్నారు. ఖరీదైన కాలలో వచ్చేవారు కొందరైతే ఆటోలు, ద్విచక్ర వాహనాలు, విద్యాసంస్థల బస్సుల్లో వచ్చేవారు మరికొందరు. ఇదంతా ఎక్కడ? జనం అంతగా ఆసక్తి చూపుతున్న ప్రాంతంలో ఏముంది? ఇప్పుడు చూద్దాం. ఇది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం. ఇక్కడే విజయదశమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అక్టోబర్ 22న ఈ కార్యక్రమం జరిగినా ఇప్పటికీ భారీగానే ఈ ప్రాంతానికి సందర్శకులు వచ్చి వెళుతున్నారు. కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో రద్దీ ఇక్కడ కనిపించింది. రాజధాని సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిన తర్వాత మరింత ఎక్కువగా సందర్శకులు వస్తున్నారు. స్థానికులతో పాటు విజయవాడ, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే వారిలో చాలా మంది ఉద్దండరాయునిపాలెం వచ్చి వెళుతున్నారు. సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పూజలు, యాగం చేశారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చి స్తూపం రూపంలో తీర్చిదిద్దారు. అమరావతి పెవిలియన్ పేరిట నవ్యాంధ్ర రాజధాని నమూనా ఉంచారు. నవనగరాలు, భవిష్యత్తులో అమరావతి రాజధాని నగరం పరిసరాల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ అప్పట్లో రూపొందించిన 3D నమూనాను ఇప్పటికీ అదే విధంగా ఉంచారు. చాలా పిల్లలు చూడంగానే కూడా మన రాజధాని ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా అనిపించింది. ప్రతిదీ కూడా అక్కడ పెట్టారు కదా, నేమ్స్ రాసి ఎక్సలెంట్. మాన్యువల్ ప్రకారం చూస్తే క్లియర్గా ఉంది. కలర్స్ కూడా వేశారు కాబట్టి చక్కగా ఉంది. కలర్స్తో బాగా చేశారు. ఫ్యూచర్లో అమరావతి ఇలా ఉండిద్దని తెలిసింది. బాగా 9 సిటీస్తో బాగుంది. అమరావతి మ్యాప్ 3D మ్యాప్ చూడడానికి వచ్చింది. ఫ్యూచర్లో మన అమరావతి ఇలా ఉండిద్దని ఇక్కడ చంద్రబాబు గారు చాలా ప్లానింగ్స్ చేశారు. చాలా బ్రహ్మాండంగా వస్తుందండి రాజధాని. ఎందుకంటే కృష్ణానది ఒడ్డుకి యువతలు ఉంది కదా, చాలా వ్యూ చాలా బాగుంది. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. స్క్రీన్ కింద పెట్టి ఒక టీవీ షో కింద రన్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక స్టాటిక్ బొమ్మల కింద ఉన్నాయి. అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఉద్యానవనం వస్తుందని, సేకరించిన మట్టి, జలాలతో తీసుకొచ్చిన కలశాలతో స్మృతి చిహ్నం నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇది జరగాలంటే చాలా సమయం పడుతుంది. ఈలోగా అమరావతి పెవిలియన్ కోసం ఏర్పాటు చేసిన భారీ కుటీరాన్ని శాశ్వత సముదాయంగా ఉంచేందుకు షెడ్డు ఏర్పాటు చేశారు. లోపల పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన అమరావతి విశిష్టతల చిత్రాలు గత చరిత్రను వివరిస్తున్నాయి. అమరావతిపై ప్రజల్లోని ఉత్సుకత, ఉత్సాహాన్ని అధికారులు అర్థం చేసుకుని ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.